అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారు తన పరిశుద్ధమైన కృప మనందరికీ నిరంతరము అనుగ్రహించి ఫలింపచేయునుగాక. ఆమేన్. స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. కీర్తన గ్రంథంలో నుంచి మొదటి కీర్తన 2-3 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మరి దేవుని యొక్క కృపను బట్టి మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రియమైన స్నేహితులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఇక్కడ మనకు సెలవిచ్చినటువంటి ఈ యొక్క సందేశాన్ని మనం చూసినట్లయితే కనుక, యెహోవా అనగా దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యము ధర్మశాస్త్రం అనగా దేవుని నోటి మాటలు అనగా దేవుని వాక్యం. మానవులమైన మనకు దేవుడు ఆజ్ఞలను ప్రసాదించాడు. భూమి మీద ఎలా నడుచుకోవాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, సహోదరులు ఐక్యత కలిగి జీవిస్తూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి పెద్దలను గౌరవిస్తూ, ఎంతో మర్యాదలను గురించి, మానవుని యొక్క మనుగడను గురించి ఎలా జీవించాలనేది దేవుడు ఇక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియ స్నేహితులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ కట్టడలను, ఈ విధులను ఆయన మార్గమధ్యమందు సీనాయి కొండ మీద మోషే గారు మండుచున్నటువంటి అగ్నిలోనికి 40 దినములు వెళ్లి ఆ 40 దినములు అగ్నిహోత్రుడైనటువంటి మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధానములో ఆయన నిద్రపోకుండా, నీళ్లు త్రాగకుండా ఆయన మోకాళ్ళేసి దేవునికి చేతులు జోడించి దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వింటున్నప్పుడు దేవుడే తన చేతులతో పలకలను 2 పలకలను తీసి ఆ 2 పలకల మీద ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన వ్రాయడం జరిగింది. ప్రియమైన స్నేహితులారా, ఇది ఎవరు నేర్చుకోవాలి అంటే భూలోకంలో దేవుని పోలికలో ఉన్న మానవులు నేర్చుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, దానిని ధ్యానం చేయాలి. మొట్టమొదట అంటే చదవాలి, అలాగే చదువుతున్నప్పుడు దాన్ని శ్రద్ధగా వినాలి. ఆ మాటలను మనకు అనుగ్రహించినటువంటి మహిమాస్వరూపుడకు దేవుని కనపరుచుకుంటూ ఉండాలి. ప్రియులారా, ఇక్కడ దేవుడు అదే సెలవిస్తున్నారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడవుతాడు అన్నారు. అక్కడ ఏ విధమైనటువంటి పాపములైనా తొలగి, స్వబుద్ధి తొలగి దేవుని మాట ప్రకారంగా నడవాలనేటటువంటి మంచి తీర్మానము ఒకటి చక్కగా మానవుల్లోకి వస్తుంది. ప్రియమైన వారలారా, అలాగూ దేవుని వాక్యం బట్టి నడిచేవాడు, ఉదాహరణ చెప్పారు ఆయన, నీటి కాలువ యారన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అన్నారు. నీళ్లు లోటు లేకుండా ఉండేటటువంటి చెట్లు చక్కగా ఫలిస్తాయి. కాలువ వారన నాటినటువంటి చెట్లు చక్కగా ఫలిస్తాయి. ప్రియమైన స్నేహితులారా, ఎందుకంటే కావలసిన నీళ్లు సమృద్ధిగా ఉంటాయి గనక ఎంత ఎండగాసినా గాని అవి ఎండిపోకుండా చక్కగా ఫలాలు ఇస్తూ ఉంటాయి, పచ్చదనాన్ని కోల్పోవు. అలాగే ఇక్కడ చెట్టు అనగా దేవుడు మానవునికి పోలిక చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మానవుడు ఫలించాలి అంటే దేవుని వాక్యం అనేటటువంటి నీళ్లను ప్రతిదినము అతడు త్రాగుతూ ఉండాలి. అంటే వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు అతడు ఫలిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, అతడు చేయనుదంతయు సఫలమగును అన్నారు. అలా చేసేవారు ఏం చేసినా గాని ఫలిస్తారు, వృద్ధి చెందుతారు. కనుక సహోదరుడా, ప్రతిదినము మనము లేవంగానే మోకరించి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుణ్ణి మనసారా స్తుతిస్తూ మన పనులను ప్రారంభించటం మంచి పనులన్నింటికంటే మించినటువంటి పని అని మరి దైవజనులు చెప్పగా విన్నాం. ప్రియ స్నేహితులారా,
దేవుని కృపను బట్టి మీరు నేను మనం అంతా వృద్ధిలోకి రావాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యం మీద ఆనుకోవాలి. అప్పుడే ఫలించి వృద్ధిలోకి వస్తాం. వాక్యం ఎరగని భక్తి మూఢభక్తి అవుతుంది కనుక వాక్యానికి భక్తికి అనుసంధానమైనటువంటి మనస్సును కలిగిన వారుగా ఉండాలి. అట్టి దీవెన మనల్ని అభివృద్ధిలోకి నడిపిస్తుంది. అట్టి అభివృద్ధి ప్రభు అయిన క్రీస్తు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. నాయన, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడని చెప్పి సెలవిచ్చారు. ఆ వాక్యాన్ని చదివేవాడు ధన్యుడు, వాక్యాన్ని వినేవాడు ధన్యుడు, వాక్యాన్ని ప్రకటించేవాడు ధన్యుడు, వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఎన్నో ధన్యతల గురించి నువ్వు సెలవిచ్చావు. ఇటు ధన్యతలన్నీ ప్రభా వాక్యం ద్వారా మానవులకు అనుగ్రహించబడుతూ ఉన్నావు గనుక ఇందున్న ఆశీర్వాదంతో ఫలించేటటువంటి వారుగా ఉంటారు. ఎట్టి దరిద్రములైనా దూరమవుతాయి గనుక, ఎట్టి దుస్థితి అయినా దూరమవుతుంది గనుక, చెడు బుద్ధులు చెడు లక్షణాలు అన్ని దూరమవుతాయి గనుక దేవుని వాక్యమును మనస్సులో నింపుకుని మనస్సును దేవుని వాక్యం ప్రకారంగా నడిపించుకుంటూ మన హృదయాన్ని దేవునికి అంకితం చేసిన ఎడల ఫలించి వృద్ధి చెందు ధన్యత ప్రభు ప్రసాదించువారై ఉన్నారు. అట్టి ప్రతిఫలము ప్రతి ఒక్కరు పొందుకుని ఫలించు దీవెన మహాపరిశుద్ధులకు శ్రేష్ఠుడైన ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి.